వడ్డీ వ్యాపారి ఇంట్లోకి వెళ్ళిన కనకం అయితే ఇంకా గెటప్తో వెళ్ళి తను పడుకోవడం చూసేసి అరే భక్త అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ లేపుతూ ఉంటుంది. ఇంకా తనైతే గాఢ నిద్రలో ఉండిపోతాడు. తన దగ్గర ఉన్న త్రిశూలం తీసుకొని తనకి ఎక్కుపెట్టి ఇంకా బాగా తిడుతూ ఉంటుంది కనకం. ఒరే నీచుడా నికృష్టుడా, ఇంకా ఎంతమందిని మోసం చేసావురా, అలా గుక్క పెట్టి నిద్రపోతున్నావు అని చెప్పేసి ఇంకా వడ్డీ వ్యాపారిని అయితే బాగా తిడుతూ ఉంటుంది. ఇంకా కలలో అనుకొని అతను మెల్లమెల్లగా లేస్తూ అమ్మ తల్లి పొద్దున్నే లేచి రోజు నిన్నే స్మరిస్తాను కదా, నిన్నే పూజిస్తాను కదా, ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావురా, ఎంతమందిని ఇలా గాలి చేస్తావురా అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది. నువ్వు చేసే పాపాలు నాకు తెలియదు అనుకుంటున్నావా అనగానే అమ్మో తల్లి నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతాను, నిన్ను ఎప్పుడు పూజిస్తూనే ఉంటాను కదా పొద్దు సమానం, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది. నువ్వు చేసిన పాపాలు మామూలుగా లేవురా, నువ్వు మోసం చేయలేదా అని చెప్పేసి అనగానే నేను ఎక్కడ మోసం చేశాను అమ్మా, నేనేం మోసం చేశాను చెప్పండి అనగానే నువ్వు ఎంతమంది దగ్గర మోసం చేస్తున్నావు, నా భక్తురాలైనా స్వప్నని మోసం చేయలేదురా, నువ్వు మోసం చేసావా లేదా అని చెప్పేసి అనగానే అమ్మ మోసం చేసిన మాట వాస్తవమే, కానీ నేను కాదమ్మా ఆ పేపర్స్ తీసుకొని వచ్చి ఇచ్చింది రాహుల్ అని చెప్పేసి చెబుతూ ఉంటాడు ఆ వడ్డీ వ్యాపారి. అలా చెప్పగానే అంటే ఇంకా నీకు అన్ని తెలిసిన నీకు ఆ పేపర్స్ నాకు ఎవరిచ్చారో తెలియదా అమ్మ మాత అని చెప్పి అంటూ ఉంటాడు వడ్డీ వ్యాపారి. నాకు తెలుసురా, నాకు అంతా తెలుసు, నీ చరిత్ర మొత్తం తెలుసు, కానీ నువ్వు నిజం చెప్తావా అబద్ధం చెప్తావా అని అలా అన్నాను అనగానే నాకు ఏ పాపం తెలియదమ్మా, ఇంకా ఆ రాహులే నాకు ఈ పేపర్స్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అనగానే మెల్లగా ఇంకా నేను ఆమె కళలోకి వెళ్ళి తనని క్షమించమని చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ పేపర్స్ స్వప్నకు అప్పగిస్తేనే సరే లేదంటే ఇంకా నీ పీక మీద కాలేసి తొక్కుతాను, గిరగిరా తిప్పి ఎక్కడో గాల్లో పడేస్తాను, తల తీసి ఎక్కడో పందిలా విసిరేసి పారేస్తాను అని చెప్పి బాగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే మాయమైపోతూ ఉంటుంది. అలా మాయం కాగానే వెంటనే లేచి అమ్మ ఎక్కడికి వెళ్ళావు అమ్మ తల్లి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా బయటికి వెళ్ళిపోయిందేమో అని చెప్పి అనుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటాడు. బయటికి వచ్చిన కనకం మాత్రం నవ్వుతూ భయపడిపోయాడే, నీ పేపర్స్ నీకు తెచ్చిస్తాలే అనగానే ఇంకా స్వప్న అయితే చాలా సంతోషంతో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా స్వప్నకి పేపర్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో ఇంకా అక్కడ ఉన్న రాహుల్ని రుద్రాన్ని వాళ్ళ అత్త మొగుడిని ఇంకా ఒక ఆట ఆడుకోబోతుంది. ఇంకా ఆ వీడియో కనుక చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.